ఆకాశం నుంచి వర్షం ఆగకుండా కురుస్తోంది. సూర్యుడు కనిపించకుండా మబ్బుల మధ్యలో దాక్కున్నాడు. ఆకాశాన్ని మేఘాలు కప్పేశాయి. అనన్య హృదయం చాలా నిశ్శబ్దంగా ఉంది. కాని ఆమె కళ్లనుండి కన్నీరు వస్తోంది. ఆ కన్నీటికి ఒక కథ ఉంది. దూరమవుతున్న భారం ఉంది. రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం నెమ్మదిగా ఖాళీ అవుతోంది. కాని ఆమె కళ్లలోని భావాలు మాత్రం పదే పదే పాతజ్ఞాపకాలని తట్టిలేపుతున్నాయి. నా బాధ నీకెందుకు అర్థం కావడంలేదు శౌర్య? ఆమె మనసులో ఉన్న మాట గొంతునుంచి బయటకొచ్చింది. అనన్య ఓ సాధారణ పల్లెటూరి అమ్మాయి. లోకానికి సాధారణమే అయినా ఆమె మనసులో మాత్రం అసాధారణమైన ప్రేమ దాగి ఉంది. ఆ ప్రేమ పేరు శౌర్య. శౌర్య హో ప్రాక్టికల్ బాయ్. ప్రేమకు ఎమోషన్ కంటే అర్థం కావాలనుకునేవాడు. కాని అనన్య ప్రేమ అంటే అర్థం కాదు, అనుభూతి అని నమ్మేది. 3 సంవత్సరాల క్రితం విశ్వవిద్యాలయంలో ఒకరోజు లైబ్రరీలో ఆమె దూరమైన నాన్నకి గుర్తుచేసుకుంటూ నెమ్మదిగా ఏడుస్తోంది. అతడామె పక్కన కూర్చుని చాలా క్యాషువల్గా అడిగాడు, ఏం జరిగింది? శౌర్య అడిగిన ఆ మాట అనన్య మనసుని తాకింది. ఇన్నేళ్ల కాలంలో నా ఆవేదనని తెలుసుకోవాలనే ప్రయత్నం ఎవ్వరూ చేయలేదు. కాని మొదటిసారి శౌర్య అలా అడిగేసరికి అనన్యకి తెలియకుండానే మరింత దుఃఖం వచ్చేసింది. అది వారి ప్రేమకి బీజం పడిన క్షణం. ఆ రోజునుంచి శౌర్యనే ఆమె ప్రపంచంగా మారాడు. తన బాధలు ఆనందాలు అన్నీ అతనితో అనన్య పంచుకోవటం మొదలుపెట్టింది. శౌర్య తన మాటలతో ఆమె బాధని దూరం చేసేవాడు. అతని మాటల్లో అనన్యకి ప్రేమ, బాధ్యత కనిపించేది. కాని శౌర్యకు మాత్రం ఎందుకో అది చాలా సాధారణంగా అనిపించేది. అతనిని అనన్య ఆరాధిస్తూ ఉండేది. అనన్యతో ఉన్న పరిచయాన్ని మాత్రం శౌర్య ఎప్పుడూ ఎమోషనల్గా చూడలేదు. కాలం క్రమంగా మారింది. శౌర్యకు ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. అతడు బిజీ అయిపోయాడు. ఇద్దరి మధ్యలో సంభాషణ తగ్గిపోయాయి. శౌర్య కూడా అనన్య గురించి ఎక్కువగా ఆలోచించేవాడు కాదు. శౌర్య బర్త్డే రోజు అనన్య అతనికి ఇష్టమైన బహుమతి ఇచ్చింది. దానిని శౌర్య సంతోషంగా తీసుకున్నాడు. అయితే అనన్య శౌర్య ఇచ్చే బహుమతి కోసం తనకెంతో ఇష్టమైన ఉంగరం అమ్మేసింది. అనన్య ఇచ్చిన యాపిల్ ల్యాప్టాప్ చూస్తూ శౌర్య జస్ట్ థాంక్స్ మాత్రమే చెప్పాడు తప్ప అంత ఖరీదైనది అనన్య ఎలా కొన్నది అనే విషయం ఆలోచించలేదు. తరువాత ఓ రోజు అనన్య బాగా జ్వరంతో ఉండగా అతడికి చెప్పింది, ఓ మై గాడ్, సెల్ఫ్ కేర్ మిస్ అవుతున్నావు, మెడిసిన్ తీసుకో, ఐ హ్యావ్ మీటింగ్ అని చాలా సింపుల్గా చెప్పి ఫోన్ కట్ చేశాడు. శౌర్య తన ప్రేమను అర్థం చేసుకుని ఎమోషనల్గా తనని దగ్గర చేసుకోవాలని అనన్య కోరిక. ఒకరోజు శౌర్య తన కోసం లాకెట్ కొనుక్కోవాలని ఒక గోల్డ్ షాప్కి వెళ్లాడు. అక్కడ అతనికి ఒక ఉంగరం కనిపించింది. ఆ ఉంగరం చూడగాని శౌర్యకు అనన్య గుర్తుకొచ్చింది. ఈ ఉంగరం మీకెక్కడిది అని శౌర్య అడిగాడు. ఓ అమ్మాయి పనకిష్టమైన వారికిష్టమైన బహుమతి ఇవ్వడం కోసం ఈ ఉంగరం అమ్మేసింది. ఆ మాట చెప్పగానే ఒక్కసారిగా శౌర్య మనసుకి ఏదోలా అనిపించింది. నా ఇష్టాన్ని తన ఇష్టంగా భావించే అమ్మాయి నా జీవితంలో ఉందనే విషయాన్ని ఇంతకాలం ఎందుకు తెలుసుకోలేకపోయాను అని అనుకున్నాడు. అదే సమయంలో శౌర్య కోసం అనన్య గతంలో చేసిన పనులు అన్నీ అతనికి గుర్తుకు వచ్చాయి. శౌర్య నోట వెంట మాట రాలేదు. మొదటిసారి జీవితంలో ఓ కొత్త అనుభూతిని శౌర్య ఆస్వాదిస్తున్నాడు. అసలు లైఫ్ని ప్రాక్టికల్గా చూసే నన్ను కూడా కదిలించింది. నాలో కూడా ఎమోషన్సున్నాయని ఆ అమ్మాయి గుర్తుచేసింది. అలాంటి అమ్మాయిని ఎట్టి పరిస్థితిలో మిస్ చేసుకోను అని శౌర్య ఆ క్షణం అనుకున్నాడు. శౌర్య స్టేషన్కు చేరుకున్నాడు. అనన్య వెళ్లే రైలు నెమ్మదిగా కదిలిపోతోంది. అతడు ఆమె కోసం గట్టిగా అరిచాడు, అనన్య, నాకోసం ఆలోచించేవారు ఒకరున్నారని తెలుసుకున్నాను. నాకోసం కన్నీళ్లు పెట్టేవారున్నారని అర్థం చేసుకున్నాను. ఇంతకాలం నా పక్కనే ఉన్న నా ప్రేమను తెలుసుకున్నాను. ఇకపై నీ బాధకి ఓదార్పునవుతాను. నీ ఆనందానికి కారణం నేనవుతాను. నాకోసం వస్తావా? నన్నే రమ్మంటావా అని శౌర్య అడుగుతాడు. ఇంతకాలం అనన్య ఎదురుచూస్తున్నది ఆ క్షణం కోసమే. శౌర్య తన ప్రేమను అర్థం చేసుకున్నాడని అనన్యకి అనిపించిన మరుక్షణం పరిగెత్తుకుంటూ వచ్చి అతని కౌగిలిలో వాలిపోయింది.